వెల్కమ్ బ్యాక్. టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఉందని అందరూ అంటున్నారు. అది ఎంతవరకు మరి వాస్తవం తెలియదు. కానీ ఈరోజు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడి మహిళల గురించి ఈ విధంగా మాట్లాడుతున్న వ్యక్తులను కంట్రోల్ చేయకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పినారు. ఏ రోజైతే అసెంబ్లీలో మంత్రులు అడ్డదిడ్డంగా మాట్లాడడం మొదలుపెట్టారో ఆ రోజే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించింటే ఈరోజు అంత కొంత సీట్లు పెరిగేది. ఈరోజు సాక్షిలో వాళ్ళ సొంత ఛానల్లో అమరావతి రైతుల మీద మహిళల మీద ఆ విధంగా వ్యాఖ్యలు చేసిన వెంటనే వాళ్ళే సస్పెండ్ చేసేసి వాళ్ళే బయటికి వచ్చి వాళ్ళని బయటికి గెట్టేసింటే అంత కొంత మర్యాద వచ్చేది. వాళ్ళని వెనకేసుకొని వస్తున్నారు. ముఖ్యంగా రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి అటువంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే కూడా చాలా విదూరంగా ఉంది. ఒక తోటి మహిళగా అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులని ఖండించాల్సింది పోయి అటువంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే ఆ పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థమవుతుంది. రోజా గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాం. గతంలో కూడా బాలకృష్ణ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ముందు వాళ్ళని జైల్లో పెట్టాలంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది ప్రెస్ మీట్ పెట్టి. ఆవిడ గురించి నిజంగంటే బాలకృష్ణ గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఎవరైనా మా పార్టీకి కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ సంబంధించి అటువంటి మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడినా ఏదైనా చేసినా ఈరోజు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఓట్లేసి గెలిపించేవాళ్ళు కాదు. వాళ్ళు ఏ సందర్భంలో అన్నారా లేదా అనేది కూడా ఆలోచించుకోకుండా మీడియా ముందు ఏది మాట్లాడితే ప్రజలకు నమ్మే రోజులు పోయాయి. సో ప్రజలు కూడా ఇప్పుడు మేము చెప్పేది కూడా ప్రజలు 1కి 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు ఆలోచించి మాకు ఓట్లేస్తారు. సో మమ్మల్ని గెలిపించి అటు బాలకృష్ణ గారు కావచ్చు, లేకపోతే లోకేష్ అన్న గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలు బ్రహ్మాండమైన మెజార్టీతో మహిళలు ఓట్లేస్తే కదా గెలిచారు. సో అది వాళ్ళకే సమాధానం చెప్పారు ప్రజలు. కూటమి నుంచి గెలిచి ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు యూనియన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకుండా శాఖ అప్పచెప్పారు. ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంటే అహ్మదాబాద్ ఘటన గురించి చూడండి, అది ఘటన అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ సమ్ రోడ్ యాక్సిడెంట్. వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఫ్లైట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక టీము ఒక దాని బృందం దానికి సపరేట్గా ఉంటుంది. సో దానికి వెంటనే ఆయన్ని బ్లేమ్ చేయడం అనేది స్టూపిడిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి టాలెంట్ ఉందా లేదా అనేది ఆయన జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన తండ్రి గారు కావచ్చు, ఆయన కావచ్చు ఎటువంటి స్థాయి నుంచి ఎటువంటి స్థాయికి వచ్చి ఎంత కష్టపడి ప్రజలకు ఎంత దగ్గర అవుతే కానీ ఈరోజు మోదీ గారు లాంటి వాళ్ళతో కూడా పక్కన కూర్చొని ఈరోజు ఆయన దేశ రాజకీయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న ఒక భాగంగా ఉన్నారంటే ఆయన విమర్శించే అర్హత కూడా వైసీపీ నాయకులకి లేదు.